ఈరోజు నేను ఫ్లాగ్ కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళాను. ఇది షాపు మన అచ్చంపేటలో. మరి రేపు ఆగస్టు 15 సందర్భంగా మన ఇంటి పైన జెండా ఎగరేద్దామని మా యొక్క భారతదేశం యొక్క స్వతంత్రం తీయడానికి కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరికీ ఆత్మ శాంతి చేకూర్చాలని మనందరికీ ఈరోజు స్వచ్ఛమైన స్వతంత్రాన్ని అందించారు. మరి వాళ్ళ యొక్క త్యాగాలకి గుర్తుగా మనమందరం మన ఇంటిపై ఇలా తిరంగని మన యొక్క జెండాని ఎగరేయాలనుకుంటున్నాను. ఆ సందర్భంగా నేను షాప్ దగ్గరికి వెళ్ళాను. ఈ షాప్ అతను చూపిస్తున్నాడు. ఇగో ఫ్లాగ్స్, ఇవి బండికి అన్నిటికి పెట్టుకోవచ్చు, చిన్న చిన్నవి. ఇంకా ఈ షాప్ అతను చేస్తున్నాడు. ఇంకను ప్రతి ఒక్కరు మరి మన దేశం కోసం మరి భగత్ సింగ్, అలాగే సుభాష్ చంద్రబోస్, గాంధీ, ఇంకా ఎంతోమంది మన దేశం కోసం తమ యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండాను మనకి స్వతంత్రం కోసం పోరాడారు. మరి కొన్ని వందల మంది చనిపోయారు. ఆ యొక్క పోరాటానికి గుర్తుగా మనం ఈరోజు ఫ్రీగా ఉంటున్నామంటే, స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగలుగుతున్నామంటే ఆ యొక్క మహానుభావుల యొక్క త్యాగ ఫలమే. రాబోయే రోజుల్లో మనము గుర్తుంచుకోవాలన్నా, మనము వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవాలంటే, మనము మన దేశం కీర్తిని ప్రపంచంలో నలుమూలలు వ్యాపించాలంటే మనము మన దేశాన్ని గౌరవించాలి. మన యొక్క జాతీయ జెండాని ప్రతి ఇంటి మీద ఎగరవేయాలి. ఇదో హ్యాండ్ బ్యాండ్స్, అప్పుడే మనము మన దేశంలో చనిపోయినటువంటి ఎంతోమంది మహామూల నాయకులకి, వాళ్ళందరికీ మనం ఆత్మకి ఛాన్స్ చేకూర్చడం వాళ్ళవుతాం. అలాగే మన పిల్లలకు కూడా మన దేశం పట్ల భక్తి, శ్రద్ధ కలిగించాలన్నా, వాళ్ళకి మన దేశం మీద ప్రేమ ఉంచాలన్నా, మనము వాళ్ళకి నేర్పించాలన్నా ఇప్పటి నుంచి మనం అలవాటు చేయాలి. ఇది మన దేశం యొక్క జెండా. దీని వెనుక ఎంతోమంది తమ ప్రాణదానాలు, కుటుంబాన్ని లెక్క చేయకుండా ఎంతోమంది చనిపోయి మనకు ఈరోజు స్వచ్ఛమైన స్వతంత్రాన్ని ప్రసాదించారు. ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి కలిగించారు. ఇదే మన జెండా. ఈ జెండాని మన తెలుగు వాళ్ళైనటువంటి పింగళి వెంకయ్య గారు కనిపెట్టారు. ఇది నేను ఫైనల్గా కొనుక్కున్నటువంటి జెండా. రేపు ఆగస్టు 15 సందర్భంగా ఇది ఆ షాప్ వద్దను. ఇదే జెండాలని ఇప్పుడు చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వీటిని ఇప్పుడు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. రేపు ఆగస్టు 15 సందర్భంగా మరి ఒకప్పుడు పోయిన సంవత్సరం ఇప్పటికీ రేట్లు ఎంతో తేడాగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఈ వ్యాపారస్తులు కోటి 250, 300 అమ్ముతున్నారు. మరి అయినప్పటికీ సరే మనం కొనాలి. మన దేశం ఆత్మగౌరవం నిలబెట్టాలి. మన దేశంలో ఎంతో మంది చనిపోయారు. ఇది మన భారత జెండా. మన దేశంలో ఎంతోమంది చనిపోయిన తర్వాత మనందరికీ స్వేచ్ఛమైన స్వతంత్రాన్ని ప్రసాదించారు. రేపు మా ఇంటి మీద సెలబ్రేషన్స్ కోసం నేను తెచ్చుకున్నాను. పిల్లలకి హ్యాండ్ బ్యాండ్స్, చాక్లెట్లు, అలాగే ఇంకా జెండా. ప్రతి ఒక్కరూ మీరు కూడా ఇలాగే మీ ఇంటి పైన మా యొక్క జెండాను, మన దేశం యొక్క జెండాను ఎగరేసి మన దేశం యొక్క జెండాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మీరు మీ పిల్లలకి, ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం అంతా తెలుసుకునేలా చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.